ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి టౌన్ బ్యాంకు రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నాదెండ్ల విద్యాసాగర్ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ప్యానెల్ ను గెలిపించండి అభ్యర్థించిన నాదెండ్ల విద్యాసాగర్. అభినవ అంబేద్కర్ కాంచీరాం విగ్రహం మదనపల్లిలో ఏర్పాటు చేయాలి. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్. భారీ భద్రత నడుమ బి కొత్తకోటలో ఆక్రమణల తొలగింపు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు వెల్లడించిన కమిషనర్ పల్లవి సిఐ రాజారెడ్డి. రోడ్డు ప్రమాదంలో బైక్ రైడర్ మృతి. విజయవాడ నుండి కూర్గ్కు ట్రిప్ వెళ్తూ జాతీయ రహదారిపై సూచిక బోర్డును వేగంగా ఢీకొన్న ప్రమాదంలో విజయవాడకు చెందిన బైక్ రైడర్ మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి టౌన్ బ్యాంక్ స్థాపించబడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహిస్తామని నాదెండ్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టౌన్ బ్యాంక్ అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందని, 2 పర్యాయములు చైర్మన్ గా టౌన్ బ్యాంక్ రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చేందుకు పనిచేశామని, వారం రోజుల్లో జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆశీస్సులతో పోటీ చేయుచున్న తెలుగుదేశం పార్టీ ప్యానెల్ ను బలపరిచి గెలిపించాలని కోరారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో మా పార్టీలోనే విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో నాదెండ్ల విద్యాసాగర్ ప్యానెల్ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీ టీవీ రవికాంత్, టౌన్ బ్యాంక్ సోము, కలకట వేణుగోపాల్, నవీన్ చౌదరి, పనికర్ రెడ్డి, మహర్షి, పసుపొడి రవి, జోలపాలెం చిన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే కొంతమంది పోటీదారులు ఎవరన్నా ఉంటే కూడా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా. పోటీ చేసేది కాదు, ఒక వ్యక్తి దగ్గర దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి ఉన్నాం. కాబట్టి బ్యాంకును సజావుగా రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని ఇంప్రూవ్ చేసి ఈరోజు 92 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఈరోజు పరిస్థితుల్లో మళ్ళీ మేము ఈ కంటెస్ట్ చేసే టైంలో 140-150 కోట్లు టర్నోవరు, 150 కోర్స్ టర్నోవర్, 92 కోట్లు డిపాజిట్లున్నాయి. దీన్ని 100 కోట్లు దాటించి ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టి మదనపల్లి సభ్యులకు అందరికీ కూడా ఎవరికి ఆపదల్లో ఉన్నా, ఎవరికి అవసరం ఉన్నా, ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేయాలా, హాస్పిటలైజ్ ఉన్నారు, ఇంకోటి ఉన్నారు, ఇమీడియట్గా మీకు లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్యానెల్ షాజహాన్ బాషా గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలో మంచి నడవడికతో ఈ కోఆపరేటివ్ అండ్ అర్బన్ బ్యాంక్ మదనపల్లి ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 1924లో ఇది ఆ రోజు స్టార్టెడ్, 1924లో ఈరోజు 2024 100 సంవత్సరాలైంది. దీన్ని ప్యానెల్ అయ్యి మేము దాంట్లో సీట్లో కూర్చున్న తర్వాత కొద్ది రోజుల లోపే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో 100 శత జయంతి ఉత్సవాలు, 100 సంవత్సరాలు పూర్తయిందేది కూడా దీన్ని జరుపుకుంటాం. సభ్యులు, మదనపల్లి ప్రజలు అందరూ కూడా వస్తారు. దీనికి తగ్గట్టు అందరినీ కూడా అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా పిలుస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. కాబట్టి కొన్ని ఈ అర్బన్ బ్యాంక్ విషయంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా కొన్ని సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. నాదెళ్ల కుటుంబం అని, రాటకొండ కుటుంబం అని, గంగారపు కుటుంబం అని. మేమందరూ కూడా ప్రజలకు కానీ, ఇక్కడ ఉండే ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, మిగతా హిందూ కులాలు ఎవరున్నారో అందరితో చక్కగా నడుచుకునే సభ్యత మాకుంది. మాలో బంధువులు, బావబామ్మర్తులు, అన్నదమ్ములు ఉండే మాకు మీరు చిచ్చుపెట్టి సోషల్ మీడియాలో అది తప్పుగా ఉంది. నన్ను పెద్దోడిని చేసేది, ఇంకోటి తక్కువ చేసేది చేస్తే అది మీరు క్రియేట్ చేస్తున్నారు, మాకు యుద్ధం పెట్టేటగా. మేము ఊహించలా. ఇక్కడ పనికర్ రెడ్డి గారు ఉన్నారు, బావ అవుతాడు, మాకు ఆయనకి ఏం లేదు. నవీన్ గారు ఇప్పుడే ఉన్నారు, ఇప్పుడే పోయినారు, ఆయనకు మా బామ్మర్ది, మాకు ఆయనకి ఏం లేదు. రాటకొండలు అంటారు, సోమశేఖర్ ఉంటారు, ఇంకోటి అందరూ. రాటకొండ అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 95లో నేను బోర్డు డైరెక్టర్గా ఎంటర్ అయ్యేటప్పుడు రాటకొండ విజయ్ కుమార్ అనే చైర్మన్ ఉన్నాడు, కీర్తిశేషు, ఆయన ద్వారా వచ్చినాన్ని. మాకెక్కడండి ఇబ్బంది, మేమందరూ బాగున్నాం.
ప్రజలతో సఖ్యతగా ఉన్నాం. షాజహాన్ బాషా గారు తెలుగుదేశం శాసనసభ్యులు అయినాడు, ఆయన మేము అంత చక్కగా ఉన్నాం. మీరెందుకు సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తూ ఉన్నారని మీరు అది నేను చెప్పదలుచుకున్నది రెండు పాయింట్స్. ఎన్నికలు అనేది 1983వ సంవత్సరం నుంచి 4 పర్యాయాలు నేను ఎన్నికయ్యాను. నా యొక్క పీరియడ్లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ బండ మీద కంపెనీలో కూడా ఒక ఆఫీస్ అనేది కొనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఎన్నికల్లో చూసాం, కానీ ఈసారి మాత్రం ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా వీటన్నిటిలో కుటుంబాలు, వరసలు, ఇంటి పేర్లతో కొన్ని విభేదాలు అనేటివి సృష్టిస్తున్నారు. దయచేసి నేను కోరేది ఏమంటే, మా తెలుగుదేశ కుటుంబ సభ్యులు షాజహాన్ బాషా నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తారు, అదేవిధంగా మా రక్త సంబంధికులు, మా బంధువులు అయిన మాలో మధ్యలో కూడా ఎలాంటి విభేదాలు దయచేసి మీరెవరూ కూడా క్రియేట్ చేయకండి అని చెప్పి ఈ పత్రికా రూపంగా మేము బి కొత్తకోట పట్టణంలో భారీ భద్రతా నడుమ ఆక్రమణలు తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా బి కొత్తకోట పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులతో గురవుతున్న ప్రజలకు వెసులుబాటు ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. బి కొత్తకోట మున్సిపల్ పరిధిలో గల స్థలాలను ఆక్రమించిన అక్రమార్కులపై మున్సిపల్ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపారు. బంకులు, దుకాణాలు తొలగించడానికి నోటీసులు జారీ చేసిన స్పందించని అక్రమదారులపై చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా నడుమ సిఐ రాజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జీవి పల్లవి ఆధ్వర్యంలో అక్రమణలు తొలగింపుకు శ్రీకారం చుట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ అధికారి చేయనటువంటి సాహసం చేసిన కమిషనర్ జీవి పల్లవి, సిఐ రాజారెడ్డికు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినవ్ అంబేద్కర్ కాన్షీరాం విగ్రహం మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలి. బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్. అభినవ అంబేద్కర్ కాన్షీరాం విగ్రహం మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ శకుంతలను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాన్షీరాం భారతదేశంలో ఉన్న బహుజనుల కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేశారని తెలిపారు. దేశంలో మెజారిటీ ఉన్న బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో ఒక రాజకీయ పార్టీ బహుజనుల హక్కుల కోసం, అభివృద్ధి కోసం పనిచేయాలని కాంక్షించి బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. అలాంటి మహనీయుని జయంతి, వర్ధంతి కార్యక్రమాలు మదనపల్లి పట్టణంలో బీఎస్పీతో పాటు అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, కానీ చాలా సంవత్సరాలుగా కాన్షీరాం విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాబో కౌన్సిల్ సమావేశంలో ఆ అంశాన్ని ఉంచి ఆమోదింపచేసి కాన్షీరాం విగ్రహం మదనపల్లి పట్టణం టౌన్ బ్యాంక్ ఎదురుగా మున్సిపల్ కార్యాలయానికి దక్షిణ వైపు స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని కోరారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి రాబో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఉంచుతానని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ, శ్రీనాథ్, గంగాధర్, దంపెట్ల శివ, గూడుపల్లి శివ, సంధ్య, అనిల్, మహేష్, రెడ్డప్ప, వేంపల్లి శివ, నల్లప్ప పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలో మాన్యశ్రీ కాన్షీరాం గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, పేద ప్రజలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని, ఆ రాజకీయ పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి మాస్టర్ కీ, పొలిటికల్ పవరిజం మాస్టర్ కీ అనే సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ఆ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం గారు. మాన్యశ్రీ కాన్షీరాం గారు తన జీవిత కాలం అంతా కూడా బహుజనుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఆయన జీవితాంతా కూడా త్యాగం చేశాడు. అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా పిలువడుతున్నటువంటి నాయకుడు మాన్యశ్రీ కాన్షీరాం గారు. కాబట్టి ఈ రోజు మదనపల్లి పట్టణంలో ఆయన జయంతి వర్ధంతులకు బహుజన్ సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవతావాదులంతా కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మదనపల్లి పట్టణంలో కాన్షీరాం గారి విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం, కానీ అది ఇప్పటివరకు కూడా కార్యరూపం దాల్చలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను, ఖచ్చితంగా ఈ అంశాన్ని ఏదైతే మాన్యశ్రీ కాన్షీరాం గారు ఈ బహుజన ఆత్మగౌరవ పౌర పతాకంగా ఉన్నటువంటి మాన్యశ్రీ కాన్షీరాం ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి వెంకటకుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బహుజన వర్గాలకు
ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మాన్య శ్రీ కాంచీరాం బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. కాబట్టి కాంచీరాం గారు గంగవరం మండలం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ రైడర్ హర్ష మృతి చెందారు. వేగంతో అదుపు సూచిక బోర్డును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విజయవాడ నుండి కూర్గ్ ట్రిప్ కు 4 బైకులపై 4 మిత్రులు మంగళవారం బయలుదేరారు. నేడు పలమనేరు సమీపంలో బైపాస్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదంలో విజయవాడకు చెందిన హర్ష మృతి చెందినట్లు గంగవరం పోలీసులు మీడియాకు తెలిపారు. విజయవాడ నుంచి కూర్గుకు పోవాలని చెప్పి అందులో హర్ష అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వేగము, అదేవిధంగా ఆటోని చూడటం వల్ల భయపడటం వల్ల ఆ వేగంతో సైన్ బోర్డును కొట్టడం, ఆ అతివేగంతో సైన్ బోర్డును కొట్టడం వలన అక్కడికక్కడే మనిషి హెల్మెట్ కూడా పగిలిపోయింది. హర్ష అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీని మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అనారోగ్యంతో చనిపోయిన ఆటో కార్మికుడు రవి కుటుంబానికి చేయూతనందించిన చౌడేశ్వరి సర్కిల్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు పురం సహదేవ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మదనపల్లి పట్టణంలోని స్థానిక చీకులగుట్ట విజయనగర్ కాలనీలో కాపురం ఉండే రవి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొంతకాలంగా రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రవిని కుటుంబ సభ్యులు పెద్ద ఆసుపత్రిలో చూపించారు. ఇదే క్రమంలో రవి తిరుపతిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవి మరణ వార్త విన్న చౌడేశ్వరి సర్కిల్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు పుండుం సహదేవ్ 10,000 రూపాయలు అందించారు. ఆటో యూనియన్ సభ్యులు రవి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. గత 4 ఏళ్ల నుండి ఇతనికి కిడ్నీ బాగలేక అట్లే ఆటో తోలుతున్నాడు. నిన్న తిరుపతి స్విమ్స్ నుండి ఆరోగ్యం క్షీణించి మరణించడం అయింది. కానీ గవర్నర్ ఎమ్మెల్యే గారు మదనపల్లి షాజహాన్ బాషా అన్న గారు కూడా తిరుపతికి రెఫర్ చేసి సహాయపడినాడు. అయినా కూడా ఇతనికి ఆరోగ్యం సహకరించక నిన్న మరణించడమైంది. దీనివల్ల వీళ్ళ బీద కుటుంబము ఆటోలతో వెళ్తేనే వీళ్ళ జీవన సాగుతుంది. 2 పిల్లలు, భార్య వచ్చి ఇంట్లో ఉండే అమ్మ, బయట ఎక్కడ వర్క్ చేసే అమ్మ కాదు. ఇతను ఆటో తోలి భార్య బిడ్డలు పోషిస్తున్నాడు. పిల్లలు కూడా బయట చదువుకుంటున్నారు, వాళ్ళకు ఫీజులు కట్టాలా. ఎమ్మెల్యే నుండి ఏదన్నా కానీ గవర్నమెంట్ నుండి వీళ్ళ కుటుంబానికి ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి ఎలా రెఫర్ చేశాడో అదే మంచితనంతో, అదే కృతజ్ఞతతో ఈ కుటుంబానికి కూడా ఎమ్మెల్యే నుండి సహాయం కానీ సీఎం నుండి సహాయం కానీ. సోదరుడు మా తమ్ముడు రవి గారు హఠాత్తుగా 4 ఏళ్ల నుంచి కిడ్నీ బాధపడుతున్నాడు. మా ఆర్థిక సహాయంతో మా ఆటో యూనియన్లను కలుపుకొని 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారిని ఖచ్చితంగా మేము ఆటో యూనియన్ పోయి ఖచ్చితంగా ఆయన సహాయం కోరుతాము. సీఎం కొన్ని కానీ ఆయన సహాయం ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటూ మా ఆటో యూనియన్ తరఫున ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఆయన సహాయం చేయాలని కోరుకుంటున్నాం. బి కొత్తకోటలో ఏకకాలంలో కమర్షియల్ టాక్స్ అధికారుల దాడులు నిర్వహించారు. నాణ్యత లేని బంగారం, జీఎస్టీ లేకుండా బిల్లులు ఇస్తూ బంగారు నగల విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదుతో దాడులు నిర్వహిస్తున్న కమర్షియల్ సేల్స్ టాక్స్ అధికారులు తెలిపారు. బి కొత్తకోటలో సేల్స్ టాక్స్ అధికారులు 20 మంది సభ్యులతో ఏకకాలంగా దాడులు నిర్వహించారు. ఒకవైపు అధికారుల దాడులు చేస్తుంటే అనధికారికంగా విక్రయాలు చేస్తున్నటువంటి బంగారు దుకాణదారులు షాపులు మూసివేస్తూ తమ వద్దనున్న బంగారాన్ని బ్యాగులో బయటకు తరలించే ప్రయత్నం చేశారు. బి కొత్తకోటలో కొనసాగుతున్న కమర్షియల్ సేల్స్ టాక్స్ పై అధికారులు ఇంకొంచెం దృష్టి పెడితే బాగుంటుందని పలువురు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతపై పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ సోషల్ సైకో వర్రా రవీంద్రారెడ్డి కేసులో అవినాష్ ను విచారించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవరెడ్డి మూల కారణమన్నారు. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె నందు ఎన్ఎస్ఎస్ విభాగం వారు, మిట్స్ కళాశాల యాజమాన్యం మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు అవసరమని అన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం. ఇదొక నిస్వార్థమైన చర్య. సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా. రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్నే దానం చేయాలి.
అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి 7గురిలో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది. కానీ అర్హులైన వారిలో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయటం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని అన్నారు. సుమారు 160 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, రవి, మల్లికార్జున, NSS కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.